ఇవాళ నాకు అసలు జొమాటో కొడదామని ఇంట్రెస్ట్ లేకున్నా కూడా బలవంతంగా కొట్టాల్సి వచ్చింది. చలో అట్లా ఎందుకైందో చెప్తా పద. ఆగా జరోపుకోవట అసలు ఏమైందో మొత్తం చెప్తా గానీ ఒక్క నిమిషం మన ఇంట్రో కొట్టని. చలో జొమాటో కొట్టుకుంటే 1 లక్ష సంపాదించడం సిరీస్ లో ఇవాళ మనం డ్యూటీ స్టార్ట్ చేసినాక ఫస్ట్ ఆర్డర్ అయితే ఫ్రెష్గా ఒక క్లౌడ్ కిచెన్ లకి అయితే పడ్డది. ఫ్రెష్గా ఎందుకన్నా అంటే ఆ రెస్టారెంట్ లకి వెళ్ళి మనకి ఇంతవరకు ఆర్డర్ ఇవ్వలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం పడ్డది. ఈ ఫస్ట్ టైం ఇష్టం ఈ ముచ్చటంతా పక్కన పెడితే నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే లోపు ఆర్డర్ పడడం అయిపోయింది, తీసుకుపోయి కస్టమర్ కి ఇచ్చేసి కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఆర్డర్ నెలకెళ్ళి పడ్డదా అని ఎదురు చూస్తాను. ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్ అనే రెస్టారెంట్ లకి అయితే పడ్డది. కాకపోతే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటిదంటే మనం ఆర్డర్ తీసుకొని పోయినప్పుడు వర్షం పడలే కానీ ఆర్డర్ తీసుకొని బయటికి వెళ్ళుడితోటే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. అసలు వర్షం కొడితే మనకేం టెన్షన్ రాబాయి అని చెప్పి డిక్కీలో ఉన్న రెయిన్ కోట్ వేసుకొని పోయి కస్టమర్ కి అయితే ఆర్డర్ ఇచ్చేసిన. ఆ ఆర్డర్ ఇచ్చుడు అయిపోయింది కానీ మనకు అసలు ఈ రెడ్ కలర్ అవుట్ ఫిట్ మంచిగా ఉన్నదా, ఈ బ్లూ కలర్ అవుట్ ఫిట్ మంచిగా ఉన్నదా అనేది కమెంట్ సెక్షన్ లో పెట్టుల్లి. అసలు నేను మీ ముంగటి ఇట్లా ఎందుకు ఫోజులు కొట్టినా అంటే ఆర్డర్ ఇచ్చుడు అయిపోయింది, నెక్స్ట్ ఆర్డర్ పడుతుందేమో అని చెప్పి చూసిన, కాకపోతే అస్సలు పడలేదు. సరే ఈ లొకేషన్ లో ఎంత ఎదురు చూసిన ఆర్డర్లు పడతలేవు అని చెప్పి వేరే లొకేషన్ పోయే వరకు అయితే ఆర్డర్ పడ్డది. ఇక ఆ రెస్టారెంట్ కాడికి పోయి ఆర్డర్ పిక్ చేసుకొని కస్టమర్ కి ఇద్దామని అయితే బయలుదేరిన. ట్రాఫిక్ లో ఇరుక్కొని మెల్లగా ఇబ్బంది పడుకుంటూ పోయి అయితే కస్టమర్ కి ఆర్డర్ ఇచ్చేసిన. అయ్యా అసలు నేను మీకు డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చేసిన అని చెప్పినా గానీ ఆర్డర్ ఏ రెస్టారెంట్ లకి వెళ్ళి పడ్డదని అయితే చెప్పలే కదా. చెప్తాను ఎక్స్పెక్ట్ చేయకులి మామ, మీరే వీడియోలో వేసి కామెంట్ సెక్షన్ లో పెట్టుల్లి అసలు ఇళ్ళకి వెళ్ళి పడ్డది అనేది. ఇంకోటి నేను వీడియో స్టార్టింగ్ లో ఇలా జొమాటో కొడదామన్న ఇంట్రెస్ట్ లేదని అన్నా కదా, అట్లా ఎందుకన్నా అంటే 5 to 6 గిగ్ బుక్ చేసుడు అయితే మర్చిపోయినా. అట్లా మర్చిపోవడం వల్ల మళ్ళీ గంట సేపు ఆగి గిగ్గులు బుక్ చేసుకొని డ్యూటీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇక ఇంతటితో అయితే మన వీడియో అయిపోయింది. పైసలు ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ పెడుతున్నా చూడండి.